నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు దేవతలందరికీ ప్రీతికరమైన పూల చెట్టు గురించి తెలుసుకుందాం. అదే దేవగన్నేరు పూల చెట్టు. శివునికి, లక్ష్మీదేవికి, విష్ణుమూర్తికి ఈ పూలంటే చాలా ఇష్టం అంట. శివునే స్వయంగా పార్వతీదేవికి ఈ పూలంటే నాకు చాలా ప్రీతికరం అని కార్తీక పురాణంలో, శివపురాణంలో వివరించినట్టు చెబుతారు. ఇవి చాలా అందమైనవి, చాలా సువాసన గల పూలు. ఈ పూలతో శివునికి సోమవారం పూజ చేస్తే 10 అశ్వమేధ యాగాలు చేసినంత పుణ్యం వస్తుందని అంటారు. హిందువులు ఈ చెట్టుని ఇంట్లో పెంచుకుంటే ధనప్రాప్తి కలుగుతుందని అంటారు. దేవాలయాల్లో కూడా ఎక్కువ కనిపిస్తాయి కాబట్టి వీటిని ఇంగ్లీష్లో టెంపుల్ ఫ్లాస్ అని కూడా అంటారు. మరో ముఖ్యమైన విషయం అంటే, మామూలు పూలు ఒక రోజుకే వాడిపోతాయి, కానీ ఈ పూలు 2-3 రోజులు కూడా వాడకుండా తాజాగా ఉంటాయి. ఈ చెట్టుకి ఔషధ గుణాలు కూడా చాలా ఉన్నాయి. కొత్త మొక్క కోసం ఈ మొక్క కొమ్మని కట్ చేసి 3-4 రోజులు ఉంచి తర్వాత నాటుకోవాలి. ఇలా ఉంచినప్పుడు సూర్యరశ్మి కానీ నీరు కానీ తగలకుండా ఉంచాలి. వేళ్ళు రావడానికి 2-3 నెలలు పడుతుంది. మీకు వీడియో నచ్చింది అనుకుంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.